హాయ్ అండి. ఎప్పుడైనా తాటి కుడుములు తిన్నారా? చిన్నప్పుడైతే అమ్మ చేస్తూ ఉండేది. నేను ట్రై చేద్దామని మార్కెట్లో దొరికితే తీసుకొచ్చాను. బాగా పండి మంచి వాసన వచ్చే తాటి పండుని తీసుకుని ఇలాగ నల్లగా ఉన్న దాంట్లో అయితే ఎక్కువగా ఈ తాటి గుజ్జు ఉంటుందండి. ఇలాగ దీన్ని ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకుంటూ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పైనున్న పీల్ని తీసేసి ఈ గింజలకున్న గుజ్జంతా ఇలాగ షార్ప్ ఎడ్జ్ ఉన్న గిన్నెకి ఇలాగ ప్రెస్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని ప్రెస్ చేసుకుంటూ ఉంటే దానిలో ఉన్న పీచ్ అంతా మిండిపోయి ఓన్లీ గుజ్జు వరకే కిందకి దిగుతుందనమాట. చూశారు కదా, ఇలాగనమాట. అలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని దానిలోకి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. తాటిగుజ్జు ఎలాగో తీయగానే ఉంటుంది కాబట్టి మనం మెజర్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పుకి కప్పు యాడ్ చేసుకుంటే మనం బియ్యం రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని, స్వీట్ కదండి, కాస్త సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి సరిపడా బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి. కాస్త లూజ్ కన్సిస్టెన్సీ ఉండేలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే అది కాస్త దానిలో ఉన్న తడంతా పీల్చేసుకుని ఇలా గట్టిగా అవుతుందన్నమాట. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఇలాగా ఉండల్లాగా చేసుకుని మనం ఇలా కుడుముల్లాగా ప్రెస్ చేసేసుకుని ఇడ్లీ పాత్రలో ఒక 20 నిమిషాలు స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి వేడిగా కంటే చల్లగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. మరుసటి రోజుకైతే ఇంకా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.